హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న మొక్క రాగి మొక్క అన్నమాట. చూడండి, రాగి ఆకులు, ఆకు కొనలు ఇట్లా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా పొడుగ్గా ఉంటే రాగి చెట్టు, రాగి ఆకులు అని గుర్తు. అయితే ఇది వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమైన చెట్టు అన్నమాట. ఇది వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని చెప్పబడి 21 ఆకులతో స్వామివారికి పూజ చేస్తారు. ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి అంటే రావి ఆకుకు స్థానం ఉందన్నమాట. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి అంటూ ఈ పత్రిని స్వామివారి విగ్రహంపై వేస్తారు. ఇక ఈ వృక్షం అయితే హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్ర వృక్షం. కృష్ణ భగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షం అని చెప్పుతాడు. యువరాజుగా ఉన్న సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా మారింది కూడా ఈ అశ్వత్థ వృక్షం కింద కావడంతో బౌద్ధంలో కూడా ఈ వృక్షానికి పవిత్ర స్థానం ఉందన్నమాట. ఈ రావి చెట్టు హిందువులకు, బౌద్ధులకు, జైనులకు పవిత్రమైన చెట్టు అన్నమాట. వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షం అని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు మనకు చెప్పిండు. బుద్ధగయాలోని బోధి వృక్షం క్రీస్తుపూర్వం 288 నాటిదని అంచనా వేశారు. పుష్పించే వృక్షాలలో వయసు అంచనా కట్టబడిన వాటిలో ఇది అత్యంత పురాతనమైనది కావచ్చు. సిద్ధార్థుడు ఒక రావి చెట్టు కింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడని అంటారు. ఇప్పటికీ రావి చెట్టు చాలా బౌద్ధ, హిందూ మందిరాలలో కానవస్తుంది. పెద్ద రావి చెట్ల క్రింద చిన్న చిన్న గుళ్ళు ఉండడం సర్వసాధారణం. ఇక దీని యొక్క ఔషధాల గని గురించి చెప్తా. రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి రోజు సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. ఈ రావి చెట్టు యజ్ఞయాగాదులలో వాడతారు. ఆ బూడిద ఎందుకు పెట్టుకుంటారంటే దీనికోసమనే. మనము యజ్ఞంలో చేసే కట్టెలు చాలా పవిత్రమైనది అనమాట. అంటే ఆయుర్వేదికంగా చాలా ఉపయుక్తమైనవి అన్నమాట. అందుకే అవి భస్మం కూడా చాలా పవిత్రమైనది. అందువల్లనే ఆ భస్మం పెట్టుకోవాలి అని చెప్తారు అన్నమాట. ఈ పత్రి సుగంధము, దుర్గంధము కానీ విశిష్టమైన వాసనతో ఉంటుందన్నమాట. ఇక ఆయుర్వేదంలో ఈ పత్రాలను శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో వాడతారు. ఇక పోతే ప్లక్ష వృక్షం, సంస్కృతంలో ప్లక్ష వృక్షం అనగా రావి చెట్టు. అయితే హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం సరస్వతి నది ఈ ప్లక్ష వృక్షం నుండి నేలకు జారి వాలింది. ఋగ్వేదంలో ఈ వృక్షము ప్రశమనం నుండి సరస్వతి నది ఆరంభమైంది. భారతదేశంలో పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ఫీకస్ రిలీజియోసా అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్ళను పాతుకొని ఉంది. ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధునికి జ్ఞానోదయం అయినట్లు నమ్మడం జరుగుతుంది. కాబట్టి దీనిని తరచుగా బోధి వృక్షముగా సూచిస్తారు. సాంప్రదాయ భారతీయ సాహిత్యము రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా వర్ణించింది. అంటే దీని అర్థం రావి చెట్టు జీవితం యొక్క చెట్టు అని చిహ్నం అని. అయితే ఈ మొక్క సాధారణంగా పవిత్రమైన అశ్వత్థామ అని పిలుస్తారు. ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా యొక్క ఉష్ణమండల భాగాలకు చెందినది. ఇది విస్తృతమైన కాండంతో పెద్దదిగా ఉండే చెట్టుగా ఉంటుంది. దీని యొక్క వ్యాసము 3 మీటర్ల వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయాకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకు చివరలను కలిగి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడి పండ్లను పోలి నేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా మరియు మాగి పండైనప్పుడు ఊదా రంగులోకి మారుతుంది. ఈ రావి చెట్టు యొక్క జీవితకాలం సాధారణంగా 900 నుంచి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని జయశ్రీ మహాబోధి రావి చెట్టు మత ప్రాముఖ్యత కలిగిన అతి పురాతనమైన చారిత్రక చెట్టు అని చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోని పురాతనమైన చెట్టు అని చెప్పబడుతుంది. మరి ఈ రావి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు ఉన్నాయా అంటే ఇక తెలుసు. వృక్షశాస్త్రంలో ఫీకస్ రిలీజియోసా అంటారు. ఇక కుటుంబం వచ్చేసి మోరాసియోసో. సాధారణ పేర్లు వచ్చేసి పవిత్రమైన అత్తి, బోధి చెట్టు, రావి చెట్టు,
పిప్పర్ చెట్టు అంటారనమాట. ఇక సంస్కృత పేర్లు వచ్చేసి అశ్వత్థ, పిప్పల. ఇక రావి చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటంటే ఆకులు, శాఖలు, పువ్వులు, పండ్లు, బెరడు. ఇకపోతే ఉష్ణమండల ఆసియాకు చెందినది, ప్రత్యేకించి భారతదేశం మరియు చైనాలో ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ రావి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటివంటే తెగిన గాయాలకు రావి చెట్టు ఉపయోగపడుతుంది అన్నమాట. చక్కెర వ్యాధికి రావి చెట్టు ఉపయోగపడుతుంది. పుండ్లను మాన్పిస్తుంది. వాపు మరియు నొప్పి నివారణకు పవిత్రమైంది రావి చెట్టు. ఇక యాంటీ బ్యాక్టీరియాగా రావి చెట్టు, పరాన్న భక్తు క్రిమి సంహారిణిగా రావి చెట్టు ఉపయోగపడుతుంది. యాంటీ యాక్సిడెంటా రావి చెట్టు మంచి రోగనిరోధకను కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రావి చెట్టు ఉపయోగపడుతుంది. మూర్ఛను నిరోధిస్తుంది. మతిమరుపు వంటి ఆల్జీమర్ను రావి చెట్టు దూరం చేస్తుంది. ఇక పార్కిన్సన్స్ వ్యాధిని రావి చెట్టు దూరం చేస్తుంది. క్యాన్సర్ను దూరం చేస్తుంది. రావి చెట్టును పురాతన కాలం నుండి ప్రబలంగా సేవించడం వల్ల దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అని అవన్నీ సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ ప్రయోజనాలలో అతి ముఖ్యమైనది వాటి వివరాలు చెప్తా. ఇకైతే తెగిన గాయాలకు ఏ రకంగా ఉపయోగపడుతుందంటే వివిధ పరిశోధనల ప్రకారం రావి చెట్టు ఆకుల సారాలు తెగిన గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయని తెలుస్తుంది. ఈ చెట్టు ఆకుల రసంలో గాయాలను నయం చేసే లక్షణాలు ఉంటాయి. ఈ రావి చెట్టు బెరడు మరియు వేళ్ళలో ఉండే బీటా సిటోస్టెరోల్ డీగ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో తేలిందనమాట. ఈ రావి చెట్టు వివిధ భాగాలలో ఉండే ఇథనాల్ సారాలు, ఇంకా సాల్మోనెట్లా ఫరాటిన్, సాల్మోనెట్లా ఔరియూస్, సాల్మోనెట్లా టైపీ వంటి అనేక బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ రావి చెట్టు బెరడు మరియు పండ్లలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడంలో సహాయపడతాయి. ఇక పరిశోధనల ప్రకారము రావి చెట్టు బెరడు సారాలు యాంటీబాడీ చర్యలు ప్రతిస్పందనలను వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రావి చెట్టు బెరడు యొక్క మెథనోలిక్ సారాలతో శక్తివంతమైన ఎంజైమ్గా ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అసిటైల్ కోలిన్ యొక్క బ్రేక్ డౌన్ని అవసరమవుతుంది. రావి చెట్టు సారాలు ఉన్న ఈ లక్షణం ఆల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇక రావి చెట్టు యొక్క అన్ని భాగాలను క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఈ పరిశోధన ప్రకారం రావి చెట్టు ఉండే సమ్మేళనంలో క్యాన్సర్ కణాలు చంపుతుందని తేలింది. అంతేగాక అవి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. తెగిన గాయాలు లేదా కాలిన గాయాల కారణం అయిన గాయాలను నయం చేయడానికి రావి చెట్టు యొక్క ఆకుల సారం బాగా ఉపయోగపడుతుంది. దీని ఆకుల సారంలో అలాంటి గాయాన్ని మాన్పగల గుణాలని కలిగి ఉంది అని అధ్యయనాల ప్రకారం తెలుస్తుంది. ఈ గాయాలకు రావి ఆకుల సారాన్ని పూసినప్పుడు తెగి గాయపడిన భాగాన్ని గణనీయంగా సంకోచింపజేసి త్వరగా మానేటట్లు చేస్తుంది. అంటే మామూలుగా మానే సమయాన్ని తగ్గించిస్తుంది అన్నమాట. రావి ఆకు రసంలో గాయాన్ని మాన్పించే ఔషధ గుణం యొక్క ప్రభావము రావి ఆకు యొక్క మోతాదుపై ఆధారపడి పనిచేస్తుంది. మరియు గాయానికి ఎంత తొందరగా రావి ఆకు రసాన్ని పూస్తే అంత త్వరగా గాయం మానుతుంది. రావి చెట్టు వేరు యొక్క బెరడు సారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని గుర్తించారు. ఈ అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే రావి చెట్టు వేరు బెరడు సారానికి తగిన మోతాదులో చక్కెర వ్యాధి రోగులను సేవింపజేసినప్పుడు అది గణనీయమైన చక్కెర వ్యాధిని మాన్పే గుణాన్ని కలిగి ఉందని, అంటే రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉందని తేలింది. కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు రావి చెట్టు నుంచి తయారు చేసిన మందును జానపద వైద్యంలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. మూర్ఛ చికిత్సకు జానపద వైద్యంలో రావి చెట్టు ఉపయోగం గురించిన నివేదికలు కూడా ఉన్నాయి.
రావి చెట్టు యొక్క సారం మూర్ఛను తగ్గించడంలో ప్రభావం చూపిస్తుంది. ఇది మూర్ఛను తగ్గిస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి చికిత్సకు రావి చెట్టు మందుగా ఉపయోగపడుతుంది. కండరాలపై సడలించే ప్రభావాన్ని ఉత్పత్తి చేసే సిప్రోహెప్టాడైన్ అని పిలువబడే ఒక క్రియాత్మక సమ్మేళనం కారణంగా రావి సారంలో మూర్ఛ వ్యతిరేక ప్రభావం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. రావి చెట్టు గురించిన మరిన్ని విషయాలతో